పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ తగ్గించడంపై ప్రజలు ఆందోళన చేశారు. తక్కువ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. విద్యుత్ శాఖ ఏఈ సర్ది చెప్పడంతో స్థానికులు ఆందోళన విరమించారు. కార్మికుల ఇబ్బందులకు నెట్టడం సిఐ గారు ఇచ్చినటువంటి మాటతో యథావిధిగా ఆ మాటతో మనం 160 పెట్టిస్తాం. అప్పలనాయుడు గారు మాట్లాడతారు. పండుగ ముందు లో వోల్టేజ్ వస్తుందని మనకి ఎక్కడ కరెంట్ సరిగ్గా లేదని వాళ్ళే వర్తించి మనకి 160 kV వేయడం జరిగింది. ఈరోజు అది తీసేసి 100 kV వేయడం అంటే అది సమస్య కాదు. ఎందుకంటే మళ్ళీ మనం చీకట్లో వెళ్ళిపోతాం. ఏఈ గారి ఏ గారి 160 kV ఇచ్చాలని కోరుతూ ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టి మీరు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కార్మిక కుటుంబాలు చీకట్లకి నెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఇది సరికాదని చెప్పి ప్రజలందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది. తీసుకెళ్తున్న ట్రాన్స్ఫార్మర్లు అడ్డుకోవడం జరిగింది. సిఐ గారు వచ్చి ఆయన ఆందోళనకారులకు చెప్పారు, మేము పాత ట్రాన్స్ఫార్మర్ యథావిధిగా ఉంచుతాం, మీరు ఆందోళన పడకండి, 160 kV ట్రాన్స్ఫార్మర్ వేయిస్తామన్నారు. ఆయన మాట మీద గౌరవించి అందరూ కార్మికులంతా విరమించారు. కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులకు ఎప్పటికైనా మేము చెప్పదలుచుకుంటూ ఒకటే, సాలూరు పట్టణంలో కరెంటు సమస్య గత పండుగ ముందు నుంచి ఉంది. దాన్ని మీరు సెట్ చేసి ప్రజల అవసరాలు తీర్చండి. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలతో చర్చించండి. వాళ్ళకి లో వోల్టేజ్ సమస్యలు ఇబ్బంది పెడితే కరెక్ట్ కాదు. కరెంటు బిల్లులతో ఇప్పటికే గుండు గుబేలు మంటుంది. ఎందుకు పెరుగుతున్నాయో ప్రజలకు మీరు సమాధానం చెప్పట్లేదు. కాల్చింది తక్కువ, కట్టింది ఎక్కువ. అదే ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు పెద్ద ట్రాన్స్ఫార్మర్లు మార్చి చిన్న ట్రాన్స్ఫార్మర్లు వేయడం ద్వారా సమస్య మీరే పెంచినట్టు, ప్రజలకి కరెంటు కష్టాలు మీరే కల్పించినట్టు. ఈ వ్యవహారం సరికాదని పట్టణ పౌర సంఘంగా కార్మికుల తరఫున యూనియన్గా మేము చెప్పదలుచుకున్నాం.